ఆడుదాం కొట్లాటలో కొత్త కోణాలు. ఇంజనీరింగ్ అధికారి సన్నిహితురాలికి 3 ఖాతాలు, ఆమె తల్లి పేరుతో మరో 3 బ్యాంకు ఖాతాలు, మొత్తం 6 ఖాతాల్లో కలిపి 9 కోట్ల నిల్వ. అనంతపురం కాంట్రాక్టర్ నుంచి 2 కోట్లు బదిలీ. ఫిర్యాదుదారు పేరును వెలది కొత్తపాలెంలో 7.5 ఎకరాలు. ఆంధ్రజ్యోతి కథనంతో లోతుగా సాగుతున్న దర్యాప్తు అంటూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో టెండర్లో కోట్ల దుర్వినియోగమైన నిర్ధారణ అయింది. వ్యవహారంలో లోతుకులు వెళ్ళే కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కార్యక్రమం టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన కడప జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ అధికారి సన్నిహితురాలి పేరు మీద కోట్లాది రూపాయల విలువైన భూములతో పాటు ఆమె బ్యాంక్ ఖాతాలో కోట్లలో నిల్వ ఉండటం వాస్తవమైన తేలినట్టు సమాచారం. వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లా నందిగాం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు కొట్టాటకు సంబంధించింది అయినా దాని వెనక మాత్రం ఆడుదాం ఆంధ్రలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మూలాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11 ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ఆడుదాంలో కొట్లాట శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. శాప్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారి కుటుంబ సభ్యులు తన ఇంటికి వచ్చి దాడి చేశారని ఆయన సన్నిహితురాలు నందిగాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు సన్నిహితులంతా కలిసి 12 కోట్ల వరకు ఆమెకు బదిలీ చేశామని సదరు అధికారి పోలీసులకు వివరించారు. తొలుత దీన్ని కొట్టాట కేసుగానే పరిగణించిన పోలీసులు ఇప్పుడు మొత్తం తీగను లాగే పనిలో ఉన్నారు. ఒక సాధారణ మహిళకి అన్ని కోట్ల రూపాయలు ఎందుకు బదిలీ చేశారని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఈ కేసులో పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న నిఘా వర్గాలు పూర్తి సమాచారం సేకరిస్తున్నాయి. అధికారిపై ఫిర్యాదు చేసిన మహిళకు 3 బ్యాంక్ ఖాతాలు, ఆమె తల్లి పేరు మీద మరో 3 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం ఈ 6 ఖాతాలు కలిపి 9 కోట్ల నిల్వ ఉన్నట్టు నిర్ధారించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎవరి ఖాతాల ద్వారా చేరిందన్న విషయాలను దర్యాప్తు బృందాలు కూపీలాగుతూనే అనంతపురం జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ ఫిర్యాదుదారు ఖాతాకు 2 కోట్లు బదిలీ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఆడుదాం ఆంధ్రలో భారీ మొత్తంలో ఒక టెండర్ను ఆ కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. అలాగే అధికారి సన్నిహితురాలి పేరు మీద చంద్రలపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామంలో 7.5 ఎకరాలు ఉన్నట్టు తెలిసింది. ఈ భూమి విలువ 23 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూమిని విక్రయించిన వాళ్ళకి ఆమె ఖాతాల ద్వారా మొత్తం చెల్లింపులు జరిగాయని దర్యాప్తు బృందాలు నిర్ధారించినట్టు సమాచారం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నాయి.